నమస్కారం ఫ్రెండ్స్. ఇంటర్లింక్ నెట్వర్క్లో ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఇంటర్లింక్ ఇప్పుడు అధికారికంగా క్యూరేటర్స్ కోసం అప్లికేషన్ ఓపెన్ చేసింది. క్యూరేటర్స్ అంటే ఎవరు? వారి పని ఏమిటి? ఎవరు క్యూరేటర్స్ అవ్వగలరు? మరియు దీనికి సంబంధించిన సెక్యూరిటీ రూల్స్ ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ముందుగా క్యూరేటర్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇంటర్లింక్ నెట్వర్క్లో వెరిఫికేషన్ ప్రాసెస్ నిర్వహించడానికి మరియు యూజర్స్ను రివ్యూ చేయడానికి క్యూరేటర్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అంటే నెట్వర్క్లోకి వచ్చే కొత్త యూజర్స్ను, వారి యాక్టివిటీస్ను మరియు వెరిఫికేషన్ రిక్వెస్ట్ను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకునే బాధ్యత క్యూరేటర్స్ దగ్గర ఉంటుంది. అందుకే ఇంటర్లింక్ ఫౌండేషన్ ఈ పోస్ట్కు చాలా కఠినమైన సెలక్షన్ ప్రాసెస్ పెట్టింది. కానీ క్యూరేటర్స్ అవ్వాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉండాలి. కమ్యూనిటీలో మంచి రెప్యుటేషన్ ఉండాలి. ఇంటర్లింక్ ఎకోసిస్టంపై అవగాహన కలిగి ఉండాలి. రోజు యూజర్స్ రివ్యూ చేయడానికి సమయం కేటాయించాలి. నిజాయితీగా మరియు నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలి. అంటే ఫ్రెండ్స్, బంధువులు అనేసి ఉండకూడదు. ఎవరినైనా తప్పు చేస్తే రిజెక్ట్ చేసే సామర్థ్యం ఉండాలి. అలాగే ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా చాలా ముఖ్యమైన విషయం. క్యూరేటర్స్ ఐడెంటిటీ పూర్తిగా కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. వెరిఫికేషన్ డేటా లేదా ఇంటర్నల్ మెటీరియల్స్ను స్క్రీన్షాట్ తీసుకోవడం, డౌన్లోడ్ చేయడం, షేర్ చేయడం పూర్తిగా నిషేధం. రూల్స్ ఉల్లంఘించినట్లయితే పర్మనెంట్ బ్యాన్ చేయడం, అలాగే అకౌంట్ డిలేషను, ఎర్న్ చేసిన టోకెన్స్ అన్నీ కూడా జీరో అవుతాయి. ఇలాంటి పవర్ఫుల్ రూల్స్లో పనిచేయాలనుకుంటే ఇంటర్లింక్ క్యూరేటర్స్ అప్లికేషన్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్లో ఉంది. ఆ లింక్ ఓపెన్ చేసి అప్లై చేయండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఈ వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ మీరు మెయిల్ ఐడి ఉంటుంది. మీ మెయిల్ ఐడి లాగిన్ ఉంటారో ఆ మెయిల్ ఐడీలతో ఇక్కడ లాగిన్ ఓపెన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ పెట్టాలి. అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు బిఫోర్ ప్రాసెస్ మేక్ యూ షూర్ అండర్స్టాండ్ అండ్ అగ్రీ ప్రొసీడ్ విత్ క్యూరేటర్ అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ పూర్తి చేయాలనుకుంటున్నారా అని అడిగారు. అంటే మీ రూల్స్ అన్నీ మీరు పాటించినట్లయితే అప్లికేషన్ ఎస్ అని కొట్టండి. లేదు నేను అప్లికేషన్ పూర్తి చేయను అనుకుంటే నో అని కొట్టండి. నో అని కొడితే ఈ అప్లికేషన్ ఇంతటితో క్లోజ్ అయిపోతుంది. మరి నెక్స్ట్ ప్రాసెస్ జరగదు. నేను అప్లికేషన్ పూర్తి చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎస్ అని మీద క్లిక్ చేస్తాను. ఎస్ అని మీద క్లిక్ చేసిన తర్వాత కిందన నెక్స్ట్ బటన్ ఉంది. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వాలండి. ఇక్కడ ఫుల్ నేము, అలాగే ఇంటర్లింక్లో మనకి ఏ మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. తర్వాత ఏజ్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇప్పటికీ ఏజ్ ఎంత అయింది నోట్ చేయాలి. అలాగే మీరు ప్రజెంట్ చేస్తున్న జాబ్ ఏంటి, మీరు ఏదైతే అది స్టూడెంటు, ఫార్మర్ అయితే ఫార్మరు, ఏ జాబ్ చేస్తుంటే ఆ జాబు. అలాగే నెక్స్ట్ ఇక్కడ అందరూ మిస్టేక్స్ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి. ఏమన్నాడంటే యువర్ ఐడి బోత్ పేజెస్. ఏదైనా గవర్నమెంట్ ప్రూఫ్ ఇక్కడ అప్లోడ్ చేసి డైరెక్ట్ ఫోటో తీసి అప్లోడ్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే లింక్ షేర్ చేయమని అడుగుతున్నారు. అంటే మనము గూగుల్ డ్రైవ్లో మన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసిన తర్వాత ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకేనండి. తర్వాత కంట్రీ. ఓకేనండి. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సరే, ముందు గూగుల్ డ్రైవ్లోకి వెళ్దాం. ఇక్కడ ఉంది కదా ఈ గూగుల్ డ్రైవ్ అనేది. ఈ గూగుల్ డ్రైవ్ అనేది ఓపెన్ చేద్దాం. ఈ మెయిల్ ఐడి అయితే ఇచ్చామో ఆ మెయిల్ ఐడితోటే మనము ఓపెన్ చేయాలి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనము ముందుగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ ఫోల్డర్ కనిపిస్తుంది కదా, ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేసుకుందాం. ఈ ఫోల్డర్కి ఒక నేమ్ ఇచ్చుకుందాం. ఇక్కడ ఏం చేస్తే మై డాక్యుమెంట్
మన డాక్యుమెంట్స్ కదా పెట్టాము, మన డాక్యుమెంట్స్ అనేసి నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనేసి ఉంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేయాలి. మనకి ఫోల్డర్ క్రియేషన్ అయిపోయింది. ఎక్కడ క్రియేషన్ అయింది చూద్దాం. మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ ఇక్కడ ఉందో ఇక్కడ ఉందో. ఓకే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం, అక్కడ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ప్రజెంట్ మనకి ఇక్కడ ఈ డాక్యుమెంట్స్లో ఏమీ లేవు. ఇప్పుడు డాక్యుమెంట్స్ యాడ్ చేయాలంటే ఇదిగోండి పక్కన 2 ఉన్నాయి. ఫోటో ఉంది, అలాగే ప్లస్ సింబల్ ఉంది. మీరు ఇంతకుముందు ఫోటో తీసుకోకపోతే డాక్యుమెంట్స్కి అంతే. డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కానీ ఏదైనా గవర్నమెంట్ ప్రూఫ్ ఉండాలండి. ఆ గవర్నమెంట్ ప్రూఫ్ని ముందుగా ఫోటో తీసి పెట్టుకుంటే ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. లేదంటే డైరెక్ట్ ఫోటో తీసినంత ఫోటో మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఫోటో తీసి పెట్టుకున్నాను. ప్లస్ మీద క్లిక్ చేస్తాను. ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అప్లోడ్ అని ఉంది. అప్లోడ్ మీద స్కాన్ చేయాలి. లేదంటే డైరెక్ట్ మీరు స్కాన్ చేసినా పర్లేదు. అంటే మీరు ముందుగా ఫోటో తీసుకోకపోతే స్కాన్ చేయండి. నేను ఆల్రెడీ ఫోటో తీసి పెట్టుకున్నాను కాబట్టి నేనేం చేస్తానంటే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ అప్లోడ్ అని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత నేను స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ అనేవి ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత నేను 2 డాక్యుమెంట్స్ని సెలెక్ట్ చేస్తాను. 2 ఎట్ ఎ టైం సెలెక్ట్ చేయాలి. ఓకే, నా డాక్యుమెంట్స్ 2 కూడా ఉన్నాయి. ఈ రెండింటిని సెలెక్ట్ చేసిన తర్వాత కిందన యాడ్ బటన్ ఉంది, యాడ్ అని ఉంది. యాడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే 2 యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత ఇక్కడ మన పైన అప్లోడ్ అని ఉంది. అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఓకేనండి. అప్లోడ్ ఇక్కడ చూడండి ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా అప్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఓకేనండి, చూసారు కదా ఇక్కడ కంప్లీట్ అని వస్తుంది. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఏం చేద్దామంటే ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. మనం ఏ డాక్యుమెంట్స్ ఇచ్చామో చూడండి, ఈ 2 డాక్యుమెంట్స్ ఇచ్చాము. ఈ డాక్యుమెంట్స్ ఇది అంతే 2 టైం అంతే ఫ్రంట్ బ్యాక్ అనమాట. ఫోటో తీసాను నా ఐడి కార్డ్ని. ఆ ఐడి కార్డు ఫ్రంట్ బ్యాక్ ఫోటో తీసాను. అందుకే ఇది ఒకటి ఫ్రంట్ది, రెండోది బ్యాక్ సైడ్ అనమాట. ఈ 2 కలిపి ఒక దగ్గర మనం ఫోల్డర్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఒకసారి బ్యాక్కి వెళ్దాం. మొత్తం ఫోల్డర్ని మనము అక్కడ ఆ ఫోల్డర్ అనేది ఆ ఫోల్డర్ యొక్క లింక్ అనేది మనం పేస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏదంటే మనం క్రియేట్ చేసుకున్నాం ఆ ఫోల్డర్ మై డాక్యుమెంట్స్ అనేసి. ఈ డాక్యుమెంట్స్ పక్కనే చూడండి, దాని పక్కనే ఉంది 3 డాట్స్ ఉన్నాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ముందుగా మనం ఏం చేయాలంటే దీనికి ఒక పర్మిషన్ మనం యాక్సెస్ ఇవ్వాలి. ఇక్కడ మేనేజ్ యాక్సెస్ ఉంది కదా, యాక్సెస్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా లాక్లో ఉంటుంది. లాక్లో ఉంటే మనకి ఇది మన లింక్ ఏమో మన కంపెనీ వారికి మనం ఓపెన్ చేయాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. కాబట్టి మనం చేంజ్ చేసుకుని డిస్ట్రిక్ట్ల నుంచి ఎవ్రీవన్ పెట్టుకోవాలి. ఎవ్రీవన్ పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇది వాళ్ళు చూడగలరు అనమాట. ఓకే, ఒకసారి బ్యాక్కి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ 3 డాట్స్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కాపీ లింక్ ఉంది కదా, ఈ కాపీ లింక్ మీద క్లిక్ చేయాలి. కాపీ అవుతుంది లింక్. అప్పుడు ఆ లింక్ ఏమో ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మన కంట్రీ ఇవ్వాలి. కంట్రీ నేమ్ ఇచ్చి ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి కరెక్ట్ ఉన్నాయి లేదు. మన ఐడి కార్డులో పేరు ఎలాగ ఉందో అలాగే ఎంటర్ చేయాలండి. ఓకే, సరిపోయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఒక క్యూరేటర్ క్విజ్ అనేది అండి. అంటే మనం ఏం చేయాలనేది ఈ క్యూరేటర్ ఏం చేయాలనేది ఇక్కడ తెలియజేస్తుందండి. అంటే క్యూరేటర్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అనేది. ప్లీజ్ సెలెక్ట్ ఆల్మోస్ట్ అప్రిషియేట్ ఆన్సర్ ఈచ్ ద కేస్. అంటే ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చాడు.
ఇమేజ్ క్లియర్గా లేదు, నీవు యాక్సెప్ట్ చేస్తావా అని అడిగాడు. అంటే ఈ ఐడి కార్డు డిస్టోర్డ్ అని సరిగా బ్లర్గా ఉంది, బ్లర్గా ఉంది. ఇక్కడ కంట్రీ అనేది నాట్ విజిబుల్గా ఉంది. ఇది పాస్ చేస్తావా అంటున్నాడు. పాస్ చేస్తావా ఫెయిల్ చేస్తావా? మనం ఫెయిల్ చేయాలి, ఎందుకంటే బ్లర్గా ఉంది కాబట్టి ఫెయిల్ చేయాలి. ఇక్కడ ఫెయిల్ మీద క్లిక్ చేయాలి. అంటే క్యూరేటర్ చేయవలసిన పని అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మన ఇంటర్లింక్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఎలాగైతే 5 కాయిన్స్ వెరిఫికేషన్, ఫేస్ వెరిఫికేషన్, అలాగే ఐడి కార్డు వెరిఫికేషన్ అయితే ఎలాగైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలాగైతే చేసిందో, నెక్స్ట్ మన ఐటీఎల్జీ వెరిఫికేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫేస్ వెరిఫికేషను, ఐడి కార్డు వెరిఫికేషన్ ఉంటుందండి. అది చేసిన తర్వాత మాత్రమే ఐటీఎల్జీ వెరిఫికేషన్ అవుతాయి, లేకపోతే వెరిఫై అవ్వవు. ఒకలా వెరిఫికేషన్ ఫెయిల్ అయితే, వెరిఫికేషన్ ఫెయిల్ ఎవరు చేస్తారు? ఈ క్యూరేటర్సే చేస్తారు వెరిఫికేషన్. ఇప్పుడు యూజర్స్ ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషను అంటే ఇదే కేవైసీ అంటారు దీన్ని. ఈ కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత క్యూరేటర్స్కి మెసేజ్ వెళ్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఈ రూల్స్ అన్నీ పాటిస్తూ వాళ్ళు ఇవి అనేది మనకి యాక్సెప్ట్ చేసిన తర్వాతే మనకి ఐటీఎల్జీ అనేది వెరిఫికేషన్ అవుతాయి. నెక్స్ట్ ప్రాసెస్ అది. ఇప్పుడు అది బ్లర్గా ఉంది కాబట్టి కనిపించట్లేదు కాబట్టి ఫెయిల్ చేస్తా అది మళ్ళీ చేసుకోండి. మళ్ళీ కొత్త డాక్యుమెంట్స్ మళ్ళీ స్కాన్ చేసి క్లియర్గా పెట్టుకుంటాడు. నెక్స్ట్ ఇది సెకండ్ డాక్యుమెంట్స్లో ఏముంది? తీసుకుంటూ సిగ్నలీ డార్క్ బట్ అంతే, ఇక్కడ ఫోటో అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా ఓకే చేస్తాం. పాస్ మీద క్లిక్ చేయాలి. అంటే అన్నీ బాగానే ఉన్నాయి అని అన్నారు, ఇవి పాస్ చేస్తాం. ఇక్కడ థర్డ్ ఫేస్ క్యాప్చరేషన్ అంటే ఇక్కడ చూడండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. 2 క్లియర్ ఫొటోస్ ఆఫ్ ద సేమ్ పర్సన్ ఆర్ దీస్ 3 పీపుల్ ఆర్ సేమ్. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇక అతను ఐడి కార్డులు చూపిస్తున్నాడు, అంటే వీళ్ళిద్దరూ మ్యాచ్ అయినారంట. అని కాబట్టి ఇక్కడ మ్యాచ్ చేస్తాం. అంటే వీళ్ళిద్దరూ ఉన్నారు, ఇక్కడ వీళ్ళిద్దరూ ఉన్నారు, ఇక్కడ ఐడి కార్డులు చూపిస్తున్నాడు, అంటే ఈ ఇద్దరు పర్సన్ కూడా ఒకటే అనమాట. అందు కాబట్టి మ్యాచ్ అయిందని మనం పెడతాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి పేజ్ కాంపిటీషన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వ్యక్తి ఒక డ్రెస్ ఉంది, సెకండ్ వ్యక్తి ఏమో వేరే డ్రెస్ ఉంది. ఇంత వ్యక్తి గడ్డం ఉంది, ఒక వ్యక్తికి గడ్డం లేదు, అంటే ఇతను మ్యాచ్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాం? నాట్ మ్యాచ్ అని క్లిక్ చేస్తాం. నాట్ మ్యాచ్ అని క్లిక్ చేసి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది, ఫస్ట్ వ్యక్తి వేరే, సెకండ్ వ్యక్తి వేరే, కానీ ఇక్కడ ఫోటో నా ఐడి కార్డు నేనే అనుకుని చెప్తున్నాడు కాబట్టి ఇతను మ్యాచ్ కాలేదు. నెక్స్ట్ నాట్ మ్యాచ్ అని పెట్టేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి ఫామ్. థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ బికమ్ అండ్ ఇంటర్లింక్ క్యూరేటర్. ఇప్పుడు అప్లికేషన్ సబ్మిట్ పూర్తిగా అప్లికేషన్ అనేది పూర్తిగా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. ఓకే, అప్లికేషన్ అనేది ఈ విధంగా క్యూరేటర్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సింది. ఓకేనండి, థ్యాంక్ యూ. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ కింద కామెంట్లో తెలియజేయండి, మీకు డెఫినెట్గా మీకు క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు మొట్టమొదటిగా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ సమాచారాన్ని ఇంటర్లింక్ కమ్యూనిటీతో షేర్ చేయండి. ధన్యవాదములు.